హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఈరోజు చాలా జాబ్ అప్డేట్స్ రావడం జరిగింది. సింగరేణిలోని ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ అప్డేట్ కానీ, మెగా డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే కానిస్టేబుల్ శిక్షణ సంబంధించిన అప్డేట్ కానీ, అదేవిధంగా జేఎల్ నియామకు సంబంధించిన అప్డేట్ కానీ, గురుకులలో బ్యాక్లాగ్ సంబంధించినటువంటి అప్డేట్ కానీ, ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన అప్డేటు, అదేవిధంగా ఇలా చాలా జాబ్ అప్డేట్స్ ఈరోజు రావడం జరిగింది. క్లియర్గా ఈరోజు చాలా జాబ్ అప్డేట్సే రావడం జరిగింది ఫ్రెండ్స్. 1 by 1 క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్లియర్గా ఇక ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ వచ్చినటువంటి అన్నిటినీ 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ జాబ్ అప్డేట్ చూస్తున్నది సింగరేణిలో 272 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సింగరేణిలో 272 ఉద్యోగాలకు నోటిఫికేషన్. మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సింగరేణిలో ఉద్యోగాలకు ఇక్కడ గురువారం నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. సింగరేణిలో 272 ఉద్యోగాలకు నోటిఫికేషన్. మార్చి 1 నుంచి దరఖాస్తు స్వీకరణ తీసుకోబోతున్నారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 272 ఖాళీలకు భర్తీకి నోటీసులు వచ్చేసి విడుదల చేయడం జరిగింది. వీటిలో 257 ఎగ్జిక్యూటివ్ క్యాడర్, 16 నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో మేనేజింగ్ ట్రైనీ 139, ఫైనాన్స్ అకౌంట్స్, పర్సనల్, ఐఈ, హైడ్రోజియాలజిస్ట్, సివిల్ విభాగాలు 74, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ 10, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సివిల్ గ్రేడ్ సి పోస్టులు 16. ఆయా పోస్టులకు మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించమని సీఎండీ ప్రకటనలో వివరించినట్లుగా మనకు క్లియర్గా ఇక సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇక ఆర్టికల్ రూపంలో మనకి ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. సింగరేణిలో 276 ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఎవరన్నా అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు మార్చి 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తున్నది నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నది మెగా డిఎస్సిలో 11,000 పోస్టులకు త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సిలో 11,000 పోస్టులు ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన పంపడం జరిగింది. అనుమతి రాగానే అనుబంధ నోటిఫికేషన్ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,800 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను పెంచి భర్తీ చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ నుంచి ఖాళీ వివరాలను కోరింది. గత నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా మరో 6,000 ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. దీన్నే మెగా డిఎస్సిగా పిలుస్తున్నారని ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటీస్ జారీ చేస్తారా, లేక పాత నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే లేదని ఇక్కడ రాయడం జరిగింది. గత నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నందున అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువని అధికారులు అభిప్రాయపడుతున్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిలా ఉండగా గతంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2017లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను కోర్టు కేసుల కారణంగా భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ కేసుల వివాదం ముగియడంతో గురువారం ఈ ఫలితాలను వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలను కూడా ప్రకటించారు. కాగా మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువును మార్చి 2వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు 6వ తరగతి అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా అనుబంధ నోటిఫికేషన్కి మొగ్గు చూపే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. దాదాపు 11,000 పోస్టులతో మెగా డిఎస్సికి పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వానికి కూడా విద్యాశాఖ
ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. త్వరలోనే యొక్క మెగా డిఎస్సి నోటీస్ని కూడా మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రద్దు చేసి కొత్త నోటీస్ని కూడా విడుదల చేయడం జరిగింది. అది కూడా మనం చూసాం, దానికి సంబంధించిన అప్డేట్ కూడా నిన్న. అదేవిధంగా చూస్తున్నదే వేకెన్సీ పోస్టులని కలిపి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది దిశ న్యూస్ పేపర్లో. వేకెన్సీ పోస్టులని కలిపి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని వాళ్ళ అభ్యర్థుల సంఘం వచ్చేసి ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది ఫ్రెండ్స్, కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా కొట్టడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నతాధికారులు అదేవిధంగా కారణాలు అన్వేషిస్తున్నటువంటి పోలీస్ నియామక మండలిని మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాదాపు 2883 మంది అభ్యర్థులు అయితే హాజరు కాలేదంట ఈ యొక్క కానిస్టేబుల్ శిక్షణకు. వీరిలో ఎక్కువ మంది అభ్యర్థులు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారంట ఫ్రెండ్స్, ఇందులో హాజరు కానటువంటి అభ్యర్థుల్లో. దీనికి ప్రధానమైన కారణం చూస్తున్నదే ఇతర ఉద్యోగాలు సాధించడమే ఇక్కడ ప్రధానమైన కారణం అయితే ఇక్కడ రాయడం జరిగింది న్యూస్ పేపర్లు. దాదాపు గురుకుల ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ నర్స్ పోస్టులు దక్కించుకునేందుకు పలువురు ఈ యొక్క కానిస్టేబుల్ శిక్షణకు హాజరు కాలేదని ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. దాదాపు 2830 మంది అభ్యర్థులు హాజరు కాలేదంట. దీనికి ప్రధాన కారణం ఇతర ఉద్యోగాలు సాధించడమే. ఇందులో గురుకుల ఉద్యోగాలు కానీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వాళ్ళకు రావడమే, వాళ్ళకు వచ్చినందుగానే వాళ్ళు ట్రైనింగ్ రాలేదని చాలా ఇక్కడ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, చాలామంది అభ్యర్థులు రాలేదని. అదేవిధంగా కేసుల కారణం కూడా మరోవైపు కేసుల కారణం కూడా ఇక్కడ కారణంగా ఉండొచ్చని ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు హాజరు కాలేదని కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రాయడం జరిగింది చూడండి. హాజరు కాని అభ్యర్థులు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు హాజరు కాలేదని సమాచారం కూడా రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ 30% మంది అభ్యర్థులు హాజరు కానట్లయితే వెల్లడించారు. ఇందులో కారణంగా అన్వేషించి ఉన్నత దృష్టి సాధించారు. ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణమని కూడా ఇక్కడ రాయడం జరిగింది. దాదాపు 2837 మంది హాజరు కాలేదు ఇక్కడ ఇక కానిస్టేబుల్ శిక్షణకు. అదేవిధంగా చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ రాయడం జరిగింది. దాదాపు 14,881 మంది ఎంపిక చేయాల్సి ఉండగా వారిలో 13,950 మంది అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేసి జరిగింది. కావున 928 పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయి. అదేవిధంగా ఇక్కడ 30% మంది అభ్యర్థులు డుమ్మా కొట్టడం జరిగింది. ఈ యొక్క పోస్టులు కూడా అంటే 2,883 పోస్టులు, అదేవిధంగా 928 పోస్టులు, ఈ ఎన్ని పోస్టులు కలిపి దాదాపు 3,700 పోస్టులు పైగా ఇక కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ఎలా ముందుకెళ్లాలని పోలీస్ నియామక మండలి ఏం చేయాలని అర్థం కాని స్థితిలో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. పోలీస్ నియామక మండలి దీనిపై ఎలా ముందుకెళ్లాలని దానిపై పరిశీలిస్తున్నామని పోలీస్ నియామక మండలి ఆలోచనలో పడిందని ఇక్కడ మనకు యొక్క న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది అభ్యర్థులు డుమ్మా కొట్టడం జరిగిందంట. దీనివల్ల చాలా బ్యాక్లాగ్ పోస్టుల కింద వెళ్ళిపోయే అవకాశం ఉంది అని క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ప్రజలతో స్నేహంగా నేరస్తులు కఠినంగా ఉండాలి. కానిస్టేబుల్ ట్రైనింగ్ క్యాడర్లతో డీజీపీ రవిగుప్తా అని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది మనకు సాక్షి న్యూస్ పేపర్లో. పోలీసులు విధుల్లో ప్రజలతో స్నేహంగా నేరస్తులతో కఠినంగా ఉండాలని కానిస్టేబుల్ శిక్షణ క్యాడర్లు డీజీపీ రవిగుప్తా సూచించారన్నట్లుగా మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా జేఎల్ నియామక ప్రక్రియలో గందరగోళం, డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థుల ఆందోళనని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మనకు జేఎల్ నియామక ప్రక్రియలో గందరగోళం సంబంధించి జేఎల్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో. అదేవిధంగా చూస్తున్నది గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్ తప్పవా, రిలిక్విష్మెంట్పై తొలగని సందిగ్ధత, ఏ నిర్ణయము తీసుకొని ట్రిబ్బు, పూచికత్తు లేకుండానే నియామకాలు, ఆందోళనలో మెరిట్ లిస్ట్ అభ్యర్థులను ఇక్కడ రాయడం జరిగింది. గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్ తప్పవని ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులలో అన్ని కేటగిరీల పోస్టులో మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుందని
ఇక్కడ రాయడం జరిగింది. అందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియనే ప్రధాన కారణమని, రిలీక్విష్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నట్లుగా, మనకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ రాయడం జరిగింది. నిర్ణయం తీసుకొని సర్కారని ఇక్కడ సబ్మిటింగ్ కూడా పెట్టి రాయడం జరిగింది. ఫ్రెండ్స్, బ్యాక్లాగులు తప్పవా? పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జేఎల్కు ఎంపికే ఛాన్స్ ఉన్నది. దీంతో అత్యధికులు పీజీటీని వదులుకొని డిఎల్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా పీజీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో ఆయా పోస్టులను బ్యాక్లాగ్లో పడిపోతాయని ఇక్కడ రాయడం జరిగింది. మొత్తం విధంగా ఇక గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు తప్పవని ఒక మెయిన్ హెడ్డింగ్తో మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది. ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకున్న సర్కారు రిలీక్విష్మెంట్పై అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఇక్కడ క్లియర్గా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తు స్వీకరణ, వాటి సమర్పణకు తుది గడువు మార్చి 14. ఎవరైనా గ్రూప్ 1 అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. దాదాపు మార్చి 14 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులు త్వరలో అనుబంధ నోటిఫికేషన్. ప్రస్తుత ఖాళీలు కలుపుకుంటే పెరిగే అవకాశం. కసరత్తు చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ కమిషన్లో సిబ్బంది కొరత విజ్ఞప్తి. నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తు, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అని మనకు ఈరోజు తెలంగాణ బ్యూరోలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులని. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తున్నది విద్యా ఉద్యోగ సంవత్సరం చూస్తున్నది గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు విడుదల చేయడం జరిగింది. టీచర్ పోస్టులకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక. నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తు స్వీకరణ. జాతీయ స్థాయిలో కరీంనగర్ విద్యార్థిని ప్రతిభ కనిపించడం జరిగింది. జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్ ఎత్తివేత. మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు. STVCC పరీక్ష ఫలితాలు విడుదల. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. బాసరా టిబెట్లో విద్యార్థిని ఆత్మహత్యని మనకి ఇక్కడ విద్యా ఉద్యోగ సంవత్సరంలో మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. విద్యా ఉద్యోగ సమాచారంలో మనకి ఈ విధంగా అన్ని దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్స్. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. మనకు నిపుణాలలో విద్యా ఉద్యోగ సంవత్సరం చూస్తున్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 3000 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి. ఏపీలో 100 ఖాళీలు ఉన్నాయి. శిక్షణ కాలం ఏడాది. దరఖాస్తు ఆన్లైన్లో. చివరి తేదీ మార్చి 6. వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకోవాల్సుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తున్నదే మనకి ఇక్కడ మనకు ఆంధ్ర దిక్సూచిలో EAPSET నోటిఫికేషన్ మనకి ఇక్కడ దానికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి 26 నుంచి అని రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 6 అంట. ఎవరైనా ఇక EAPSET నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా ARO సికింద్రాబాద్ పరిధిలో అగ్నివీరుల నియామకాలు సంబంధించినటువంటి ఇక్కడ ఒక జాబ్ కారణంలో రాయడం జరిగింది. రైల్వేలో టెక్నీషియన్ మొత్తం ఖాళీలు 9000. రైల్వే టెక్నీషియన్కు మార్చి 9న నోటిఫికేషన్ రాబోతుంది. చివరి తేదీ ఏప్రిల్ 8. మార్చి 9వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రైల్వేలో మొత్తం 9000 పోస్టులకు మార్చి 9వ తారీఖున నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా మనం ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది దాని గురించి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి జాబ్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ అన్ని మనం క్లియర్గా ఈరోజు మనం ఇక వీడియోలో తెలుసుకోవడం జరిగింది. క్లియర్గా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ మనం క్లియర్గా ప్రతిదీ మనం డీటెయిల్గా ప్రతిదీ ఏమేమి వచ్చిన అప్డేట్స్ అని ప్రతిదీ తెలుసుకుంటాం. డైలీ మనం చేస్తున్నాం. దాదాపు 3 to 4 hours కష్టపడి మీకు ఇక అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈ న్యూస్ ఆర్టికల్స్ సేకరించి మీకు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి మొత్తం ప్రతిదీ మీకు అప్డేట్ అయితే నేను ఏదో ఇస్తున్నాను మన ఛానల్లో. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ అయితే తెలియజేస్తానని కోరుకున్నాను. ఈరోజు చాలా అప్డేట్స్ రావడం జరిగింది కదా, ప్రతి అప్డేట్ని మనం మన ఛానల్లో తెలపడం జరిగింది. ఇదేనమాట ఈరోజు మన ఛానల్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ తరపున మీకు ఇక ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ని మీకు తెలియజేయడం జరిగింది.
మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తుండే రెగ్యులర్గా ఫాలో అవుతుండే మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్